వాజా 2 బయోపిక్ ఆఫ్ ఏ బిలియన్ బ్రోస్ మలయాళం ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణు మాధవ్. సినిమా నిడివి 2 గంటల 43 నిమిషాలు. యాక్షన్, డ్రామా, కామెడీ, ఫ్యామిలీ సినిమా. యూఏ 13+ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా విడుదల తేదీ వచ్చేసి 2 ఏప్రిల్ 2026, అంటే ఏప్రిల్ 2వ తారీఖున ఈ సినిమా విడుదలైంది. 4 ఫ్రెండ్స్ హషీర్, అంటే యాక్చువల్లీ హషీర్ క్యారెక్టర్ వేసిన అతను ఒరిజినల్ పేరు కూడా హషీరే. అలాను తర్వాత అజీను, తర్వాత వినాయక్ are considered to considered losers and troublemakers by parents, family, and school management. They face immense social pressure as they reach adulthood, which embarks them on an emotional journey of self-discovery and acceptance, where they finally learn to take up their responsibilities and find success and peace, not in a traditional sense but by dealing with లైఫ్ ఆన్ దేర్ ఓన్ టర్మ్స్. సో ఇది క్లుప్తంగా సారాంశం సినిమాది. ఇక ఇందాకే హషీర్ పాత్రలో నటించగా అలీన్ పాత్రలో అలీన్ బీన్ సిరాజ్ నటించాడు. అజిత్ జాయ్ పాత్రలో వినాయక్ పాత్ర, అంటే ఎవరి పేర్లతో వాళ్ళు నటించినటువంటి సినిమా ఇది. వేదశంకర్ హీరోయిను, తర్వాత అల్ఫోన్స్ పుత్రిను ఒక యాక్టరు, ఇంకా అజ్జు వర్గీస్ సీనియర్ యాక్టర్, ఇతను ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాడు. విజయ్ బాబు చేశాడు. తర్వాత బిజు కుట్టన్, సుధీష్, వీళ్ళు యాక్టర్స్ కాక ఇక టెక్నీషియన్ల సంగతి వస్తే సవీన్ సా డైరెక్షన్ చేసినటువంటి సినిమా. విపిన్ దాస్ రైటర్ ప్రొడ్యూసరు. డైరెక్టర్ ఏమో సవీన్ సా ఇందాక పేర్కొన్నట్టు, విపిన్ దాస్ వచ్చి ప్రొడ్యూసర్ రైటరు. ఇంకా చాలామంది ప్రొడ్యూసర్లు ఉన్నారు దీనికి. హరీష్ దేశం, అనీష్ పివి, తర్వాత ఆదర్శ్ నారాయణ్, తర్వాత సాహు గారపాటి, ఇతను తెలుగు నిర్మాత. మీకు మనశంకర వరప్రసాద్లో పార్ట్నర్ ప్రొడ్యూసర్ అయినటువంటి సాహు గారపాటి కూడా ఒక వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఈ సినిమాకి. అంకిత్ మెనన్ మ్యూజిక్. ఈ సినిమా పూర్తి ప్రాణమంతా అంకిత్ మెనన్ చేతిలో ఉంది. ఈ సినిమా ప్రాణమంతా ఎందుకంటే అతను ఇచ్చినటువంటి రీ రికార్డింగ్, నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఇంత అద్భుతమైన రీ రికార్డింగ్ ఉన్న సినిమా తెలుగులో కూడా రాలా, అంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఆ హీరోయిన్ ఉన్నా కూడా పాటలకు పద్యాలకు వాడుకోకుండా, సెక్స్కి వాడుకోకుండా చాలా జాగ్రత్తగా ఓన్లీ అతను అమ్మాయి కలయిక కోసమే దూరం సీన్లకు వాడుకొని, ఇంటిమసీ సీన్లకు అసలు హీరోయిన్నే వాడుకోవడం ఒక విచిత్రం అయితే, మొత్తం మగపిల్లల మీదే, మొత్తం మగ క్యారెక్టర్ల మీదే సినిమా అంతా నడిపించారు. ఆ సినిమా బయోపిక్ ఆఫ్ ఏ బిలియన్ బ్రోస్ అంటే అర్థం ఏంటంటే, నలుగురు జీవితాల యొక్క కళ్ళ ముందు మనకు ఆవిష్కరించారు. చిన్నప్పుడు పుట్టిన పిల్ల, ఓ చిన్న తమ్ముడు పుడతాడు పిల్లోడికి. ఆ తమ్ముడు పుట్టిన తర్వాత ఒక చెల్లెలు పుడుతుంది. చెల్లెలు పుట్టే సపరేట్ చూపిస్తారు, తమ్ముడు చూపిస్తారు. అది వాడు ముడ్డి కడుగుతుంటే స్నానం చేపిస్తుంటే బర్వతల పిల్లలతో చూపిస్తాడు ఆ పిల్లాన్ని, మగ పిల్లాన్ని. అంటే అంత చిన్నప్పటి నుంచి ఎదుగుతున్న క్రమం మళ్ళీ మెల్లిగా అడోలసెంట్ ఏజ్లోకి వచ్చారు, యవ్వనంలోకి వచ్చారు. ఆ తర్వాత కొంచెం కాలేజీలోకి వచ్చారు. కాలేజీలోకి వచ్చినాక అల్లరి ఇలా చేశారు. ఆ చిన్న తమ్ముడు మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డప్పుడు అన్నయ్య కాపాడడానికి కోసం తన మీద వేసుకొని జైలుకి ఎలా వెళ్తాడు, అంటే ఇది మన కస్టడీకి వెళ్తే పెద్దవాళ్ళందరూ విడిపించుకొని రావడము. ఆ తర్వాత ఈ ముఖ్యంగా ఈ ఫస్ట్ హషీర్ మీద కథ అంతా నడుస్తుంటుంది. అతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది అని పిలుస్తుంటాడు. సో లాస్ట్కి ఆమె అలా పిలవద్దు నువ్వు అని చెప్తుంది. అతను ఫెయిల్ అప్పుడు లూజర్సే వీళ్ళు. ఇక బ్యానర్ ఒకటి కట్అవుట్, ఒక తన తండ్రికి బ్యానర్ ఫ్లెక్స్ షాప్ ఉంటుంది. ఆ ఫ్లెక్స్ షాప్ ఉంటే ఫ్లెక్స్లో వీళ్ళు పాస్ అయిపోయారని చెప్పి అందిస్తే ఇతను ఫెయిల్ అయిపోతాడు. హషీర్ ఫెయిల్ అయిపోతే ఇంకా అతన్ని కట్ చేసి ఇచ్చే టెక్నిక్ బాగుంది. అతన్ని కట్ చేసి మీద అందరిని పెట్టేస్తారు ఆ బ్యానర్లో. అలాగా కట్అవుట్ ఉంటుంది. అది నవ్వొస్తుంది మనకు ఆ కట్అవుట్ని చూస్తుంటే. ఇంకా తర్వాత వీళ్ళు యూకే పోవాలన్నది వీళ్ళ చిన్నప్పటి డ్రీము. ఇంకా వీడొక్కడు ఫెయిల్ అయిపోయాడు కదా, మరి మిగతా ముగ్గురు పోరారా అంటూ ఒక అతనికి మాత్రం ఇంట్లో అమౌంట్ కాదు, ఇద్దరు మాత్రం ట్రై చేస్తారు, వెళ్ళిపోతారు. సో మిగతా ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళి కార్మికులుగా పనిచేయడం, గుర్రం దగ్గర మేత పెట్టడానికి పనిచేయడం, చిన్నపిల్లల్ని సంరక్షించడానికి చూసుకోవడం. తర్వాత ఒక అతను ప్లంబర్గా పనిచేయడం. అతను నేను కూడా మలయాళీని అనడము, అంటే మలయాళం సినిమా కాబట్టి మలయాళీని అనడం. సో అట్లా అతనే ప్లంబరు, అతనే కరెంట్ మ్యాను, అన్ని ఎలక్ట్రిసిటీ పర్సన్ అతనే, ఒక అతను వస్తాడు అక్కడికి. సో అట్లా విదేశాలకు వెళ్ళిన తర్వాత వీళ్ళ ఒక వన్ ఆఫ్ ద ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ హెల్త్ క్లియర్ అప్సెట్ అయిపోయి చచ్చిపోతాడు. అతను బాగున్నాడని చెప్పి ముందు కంగారు పడవద్దన్న ఉద్దేశంతో ఈ ఫ్రెండ్ చెప్పిన, ఆ తర్వాత అతను అంత్యక్రియలు ఎవరు చేయాలంటే ఇతనే చేస్తాడు. అతను అంత దూరం నుంచి నేను నవ్వుకుంటూ ఉన్నటువంటి నా తండ్రిని చూశాను, మళ్ళీ అటువంటి మొహం చూడలేనని. సినిమాలాగా కాకుండా ఈ సన్నివేశాలన్నీ కూడా నిజ జీవితంలో మనకు అంతా దాదాపు 3 గంటల సినిమా ఇది. 2 గంటల 43 నిమిషాలు, అంటే దగ్గర 3 గంటల సినిమా, బౌద్ధొక్క 3 గంటల సినిమా. సో మొన్న ఈ మధ్య ఇంకొక మలయాళం సినిమా కూడా మనకి ఇంతే నిడివితో వచ్చింది, దగ్గర ఇదే నిడివితో వచ్చింది. అది కూడా మనకు బాహుబలి టైప్లో ఉన్నదని చెప్పి నేను చెప్పాను. ఏది ఆ మైథలాజికల్ ఎపిసోడ్స్ అని పెద్ద సినిమాలు వస్తున్నాయి మలయాళంలో.
సో, ఆ రేంజ్‌లో ఈ సినిమా అంత ఖర్చు పెట్టకపోయినా, ఆ సినిమా ఖర్చు పెట్టారు. అది ఏదో మనం కాలం బయోపిక్ లాగా అంటే మన కాలం ట్రావెలింగ్ లాగా ఉంటుంది ఆ కథ. సో, అది ఒక టైపు సినిమా అయితే, ఇది ఇంకో టైప్ సినిమా. సో, సినిమా పేరు 'ఆడు 3'. 'ఆడు 3' మంచి భారీ విలువలతో దాదాపు ఇదే 2 గంటల 45 నిమిషాల పైన సినిమా అది గూడా. మళ్ళీ ఈ సినిమా గూడా పెద్ద సినిమానే వచ్చింది 'వాజా 2'. సో, ఇక ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే ఇది మొత్తం బయోపిక్ లాగా తీశారు. అయితే ఎట్లా తీశాడో అర్థం కాల సన్నివేశాలు. అంత సహజంగా జనాలను సమీకరించుకోవడము. స్కూల్ లైఫ్ ఫస్ట్ నేను ఇందాకే చూపించినట్టు మరి చెడ్డీ లేని ఏజ్ ఉన్నప్పుడు చూపించారు. ఆ తర్వాత అలా పెరుగుతున్న క్రమంలో వాళ్ళు ఎలా అల్లరి చేశారు. ఆ అల్లరి చూసి ఒకరినొకరు ఎలా కొట్టుకున్నారు. తర్వాత ఒకరి చెల్లెల్ని ఎవరైనా ట్రై చేస్తే వాళ్ళ అన్నలు కొట్టడము. మళ్ళీ వీళ్ళను బంతుల దగ్గర వీళ్ళని వేరే వాళ్ళు వాళ్ళ అన్నలు కొట్టడము. తర్వాత ఒక పాపడా కోసం కొట్లాడడం కూడా ఒక వెరైటీగా చూపించారు. లాస్ట్ కూడా ఇట్లాగా పెద్దగా అయిన తర్వాత కూడా వాళ్ళు కొట్లాడుకుంటుంటే ఎందుకు కొట్లాడుకున్నారంటే ఒకడు పాపడ ఇవ్వాలని అడిగాడు, ఇంకోటేమో వద్దని అన్నాడు. అంటే పాపడ కాలని ఒకడన్నాడు, ఇవ్వనన్నాడు, దాని మీదే కొట్టుకుంటున్నారు వాళ్ళని చెప్పేసి దబా గుద్దుకుంటారు. ఫైట్స్ కూడా బాగున్నాయి, స్టంట్ కంపోజిషన్ బాగుంది. అట్లా ఒక ముక్కు పలిగిపోతుంది. వాళ్ళు ఇద్దరిని పట్టుకొని వస్తే సీనియర్స్ని పట్టుకొని వస్తే నా ముందు కొట్టంటే వాని ముందు కూడా కొడతాడు, మళ్ళీ కొట్టుకుంటారు వీళ్ళు. ఈ అమ్మాయినేమో ఇష్టపడుతూ ఉంటాడు ఇతను. సో యూకేకి పోవాలంటే ఇతను ఫెయిల్ అయిపోతాడు, ఇంకేం చేయాలో అర్థం కాని పరిస్థితి. సో అక్కడ వాళ్ళ ఫాదర్ చనిపోతాడు, ఆడ బాధపడి చిన్నపిల్లలకు బాధపడితే ఆ యజమానులు అంతకుముందు అతన్ని ప్రతిదానికి తిట్టే వాళ్ళు ఆఖరికి గుర్రం పెట్టే మేత కూడా నీది కదా, అది గుర్రం మేత అని బెదిరించినటువంటి పరిస్థితుల్లో కూడా తండ్రి చనిపోయిన తర్వాత వాళ్ళు కూడా ఆదరించేటువంటి మానవీయ సన్నివేశాలు, అంటే హృదయాన్ని అత్తుకుంటాయి ఆ సన్నివేశాలు. ఆ తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత, విదేశాలకు వెళ్ళిన తర్వాత కొందరు కాంక్రీట్ పని చేయడము, అంటే నిర్మాణ పనుల్లో పాలు పంచుకోవడం, కొందరు సహాయకులుగా పనిచేయడం, ఉద్యోగం కోసం ఒక్కో దగ్గరికి వెళ్ళినప్పుడు అవమానాలు ఎదుర్కోవడము, అవన్నీ కూడా మన కళ్ళ కట్టినట్టుగా బయోపిక్ ఆఫ్ ఏ బిలియన్ బ్రోస్ 'వాజా 2' అనే సినిమా చూపిస్తుంది. 'వాజా' ఫస్ట్ పార్ట్ మనకి ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఇది సెకండ్ పార్ట్ దానికి సంబంధం లేకుండా ఓ నలుగురు విద్యార్థులు, అంటే వాళ్ళ యొక్క యువకులు ఏ రకంగా వాళ్ళు హసీరు, తర్వాత అల్లన్, అజీను, వినాయక్. ఇంకో తమాషా మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఈ నలుగురు క్యారెక్టర్లు వాళ్ళ జీవితంలో నిజ జీవితంలో ఉన్న క్యారెక్టర్లే పెట్టుకోవడం ఒక విశేషం కాక, డైరెక్టర్ చాలా జాగ్రత్తగా ఈ సినిమాని డీల్ చేశాడు. సో సవిన్సా చిన్న వయసులోనే అతను మంచి ఇది చేశాడు. మన తెలుగు నిర్మాత కూడా అయినటువంటి సావు గారపాటి కూడా ఈ సినిమాలో భాగస్వామ్యం తీసుకోవడం ఒక విశేషం కాగా, 'వాజా 2' బయోపిక్ ఆఫ్ ఏ బిలియన్ బ్రోస్ ఒక ఉన్నత విలువలతో ఉన్నటువంటి సినిమాగా చెప్పుకోవాలి. సో అందులో చిన్నగా ఒక మగపిల్లాడి న్యూడిటీ తప్ప ఇక్కడ సినిమాలో ఎక్కడ అసభ్యత లేదు. ఆ హీరోయిన్‌తో కూడా చాలా జాగ్రత్తగా ఉంది రొమాన్స్ కూడా. పాటలు గనుక లేకున్నా కూడా రికార్డింగ్ అదిరిపోయే లెవెల్‌లో ఉన్నది. పాటలున్నాయి. పాటలు బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న సాంగ్స్ డిఫరెంట్ సాంగ్స్‌గా వస్తాయి సాంగ్స్. సందర్భోచితమైనటువంటి సందర్భ శుద్ధిని కలిగినటువంటి పాటలున్నాయి ఇందులో. డాన్స్‌లో దుంకటే డ్యూయెట్ లేవు. నేననేది డ్యూయెట్ లేవని. పాటలు లేవు కాదు, డ్యూయెట్ లేవు. కానీ ఆ మ్యూజిక్ అసలు స్పైన్ చిల్లింగ్ మ్యూజిక్ అసలది. ఒక 5, 6 పాటలుంటాయి. బ్రహ్మాండమైన పాటలు. పాటలు కూడా చాలా మంచి సాహిత్యము, మంచి సంగీతం. సో మ్యూజిక్ డైరెక్టర్ సినిమా ఇది. అంతే. ఇంకో మాట లేదు. ఈ మ్యూజిక్ డైరెక్టరు అంకిత్ మెనన్ చూపించినటువంటి మ్యూజిక్ కోసం చూసి వచ్చేయొచ్చు సినిమా. 'వాజా 2' బయోపిక్ ఆఫ్ ఏ బిలియన్ బ్రోస్ ఆఫ్. టైటిలే అదిరిపోయింది సినిమాకు. కరెక్ట్ 100% క్లారిఫికేషన్ ఉన్న టైటిల్. సో ఇందులో మాదక ద్రవ్యాలు తీసుకునేటప్పుడు, తర్వాత పోలీసులు వచ్చి గోడల మీద ఉచ్చలు పోసే దగ్గర ఒకరి పేరు ఒకరు రాస్తారు కదా, అట్లా ఒక అమ్మాయి పేరు రాస్తే వాడు తుడుపు చేయడానికి ట్రై చేస్తే వాళ్ళ అన్నాలు చూసి కొడతారు. సో ఉచ్చల దగ్గర రాసేటువంటి పేర్లు ఏ రకంగా ఉంటాయి, అప్పట్లో చాలా ఉండేది. నీ పట్టుకున్నవరా, నీ భవిష్యత్తు నీ చేతిలో ఉందని, చుల్లి పట్టుకునేవాడిని కూడా భవిష్యత్తు నీ చేతిలో ఉందని రాసేవాళ్ళు అక్కడ. అట్లాంటి కాలేజీల్లో ఈ గోడల మీద రాతలు ఏ రకంగా రాస్తారు అదంతా కళ్ళారా చూపించారు ఈ సినిమాలో. ఆ తర్వాత టీచర్ల దగ్గర కొట్టుకోవడము, పనిష్మెంట్లు ఇచ్చుకోవడము, వాళ్ళ పేరెంట్స్ని తెమ్మనడము, నీ కొడుకు వచ్చాడా అంటే వాళ్ళు వేషాలు వేసుకుంటే ఆ వేషాల మీదనే వాళ్ళని కొట్టడము. సో ఆ ఇంటర్వెల్ బ్యాంక్ కూడా మనకి గొడవల మీదనే ఇది కావడము. అయిపోయిన తర్వాత వీళ్ళ కాలేజీ జీవితంలో వీళ్ళు ఫెయిల్ అయిన తర్వాత వీళ్ళ ఎట్లా విచ్ఛిన్నమైంది ఒకటి జీవితం హషీర్ది. ఆ తర్వాత హషీర్ ఏమయ్యాడు, ఆ తర్వాత విదేశాలకు వెళ్ళిన వాళ్ళు ఏ రకంగా ఇది చేశారు. వాళ్ళు ఒక మన ఈ జీపీఎస్ పెట్టుకొని ఒకరినొకరు కలుసుకోవడం, ఇక్కడ మనం కలుసుకుందామని చెప్పి అనుకోవడం, విదేశాలకు వెళ్ళిన తర్వాత మనల్ని ఎలా చూస్తారు, అక్కడ మలయాళీలు కలిస్తే ఏ రకంగా ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా ఆసక్తిదాయకమైనటువంటి నిజ జీవితంలో జరిగేటువంటి సంఘటనలు. ఒక నలుగురు కళ్ళ చూస్తున్నట్టుగా అటువంటి ఫీలింగ్ మనకి ఈ డైరెక్టర్ మనకు తీసుకొచ్చాడు. ఎవరు ఇతను, సావి సా. అంటే కళ్ళ ముందు ఆవిష్కరించాడు జీవితాల్ని, 4 జీవితాల్ని మన కళ్ళ ముందు ఆవిష్కరించాడు, అంతే సినిమా. సో ఆయా పాత్రల్లో అసీర్ కానీ, అల్లన్ బిన్ సూరజ్ కానీ, అజిన్ జాయ్ కానీ, వినాయకులు కానీ ప్రాణం పోశారు పాత్రలకు, అంతే.
ఇక అట్లాగే సీనియర్ నటుడు ఇతను అజు వర్గీస్ కూడా తను ఆకట్టుకునే అతన్ని ముక్కు వల్ల కొడతారు అతన్ని. సో అవన్నీ కూడా చాలా బాగున్నాయి. విజయ్ బాబు కూడా బాగా చేశాడు. సో ఉన్నంతలో మన అంటే తక్కువ వనరుల్లోనే తక్కువ బడ్జెట్లోనే ఒక మంచి సినిమాని క్లోజప్లు చాలా బాగా, చిన్నపిల్లలు కూడా చాలా అద్భుతంగా చేశారు. స్టార్టింగ్లో చూపించే చిన్న పిల్ల క్లోజప్ హే హే అని నవ్వే సన్నివేశం కూడా మనం ఆకట్టుకుంటుంది. సో అంత మీనింగ్ఫుల్గా స్ఫూర్తిదాయకంగా సినిమాని తీసినటువంటి ఆ యొక్క మేకింగ్ స్టైల్కి, ఆ స్క్రిప్ట్కి, ఆ స్క్రీన్ ప్లేకి, ఆ మ్యూజిక్కి, ముఖ్యంగా ఇందాకే మళ్ళీ చెప్తున్నాను, అంకిత్ మెనన్ మ్యూజిక్కి మొత్తం తినేశాడు సినిమాని. సో అద్భుతమైన సినిమాగా ఈ సినిమాని వాజా టు బయోపిక్ ఆఫ్ ఏ బిలియన్ రోస్ని చెప్పుకోవచ్చు. ఈ సినిమా సరదాగా భాష తెలియని వాళ్ళు కూడా చూసుకోవచ్చు, అంత బాగుంది సినిమా. ఆ మ్యూజిక్ను మాయ చేసేస్తుంది. ఇంకా భాష తెలిసిన వాళ్ళు అయితే ఇంకా లేచి డ్యాన్స్ ఆడడమే ఆ మ్యూజిక్కి, అంత బాగుంది రికార్డింగ్ కానీ ఆ పాటలు కానీ. సో ఓవరాల్గా ఒక మంచి సినిమాని చూసినటువంటి అనుభూతి కలిగిస్తుంది వాజా టు బయోపిక్ ఆఫ్ ఏ బిలియన్ రోస్. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.